వేసవికాలం రావడంతో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనాలు అతలాకుతలమవుతున్నారు. అయితే మనుషుల సంగతి అటుంచితే వన్యప్రాణుల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎండలకు తట్టుకోలేక కొన్ని మూగ జీవాలు అరణ్యాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హనుమకొండలోని కాకతీయ జూ పార్క్ నందు జంతువులకు ప్రత్యేకంగా కృత్రిమ చల్లదనాన్ని అందిస్తున్నారు. జంతువులకు ఎండ తగలకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేసి వాటిపై నిరంతరం నీటిని పిచికారీ చేస్తున్నారు. సందర్శన సమయాల్లో కూడా జంతువులకు వేడి తగలకుండా గంటకి షవర్ల ద్వారా నీటిని ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తున్నామని చెబుతున్న జూ పార్క్ ఆఫీసర్ అశోక్తో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. ఉగ్రరూపం దాల్చిన సందర్భంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు 40 నుంచి 45 డిగ్రీల వరకు పెరిగిపోతున్నాయి. మనుషులే ప్రాణాలు కాపాడుకోవడానికి వారికి సంబంధించిన వారికి కావాల్సిన అన్ని మొత్తం జాగ్రత్తలు ముందస్తు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ వరంగల్ జూ పార్క్లో ఉన్నాం. ఇప్పుడు జూ పార్క్ సంబంధించి కాకతీయ జూ పార్క్ ఉంది వరంగల్కి సంబంధించి. ఈ యొక్క జూ పార్క్లో జంతువులకు కానీ పక్షులకు కానీ వాటికి కావాల్సిన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారో వాటిపైన వాటికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి మనతో పాటు ఇక్కడ బీట్ ఆఫీసర్ ఉన్నారు. చెప్పండి, ఈ యొక్క జంతువులకు కానీ పక్షులకు కానీ మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వారి యొక్క పరిరక్షణ ఎలా కాపాడుతున్నారు? మేము బర్డ్స్ కోసం ఈ యొక్క ఎండవేడి తట్టుకోవడానికి వాటికి తడకలేయటం జరిగింది, మరియు గ్రీన్ నెట్స్ కూడా వేయటం జరిగింది. గంటకు సంబంధించి వాటికి వాటరింగ్ చేస్తుంటాము. స్పెషల్గా ఆ చిరుతపులికి కూడా మేము లోపల కూలర్స్ పెట్టడం జరిగింది. మరి దానికి కూడా బయట విజిటర్స్ చూసే ప్లేస్లో కూడా దానికి షేడ్ నెట్ వేసినాము. మరి అదేవిధంగా స్ప్రింక్లర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డీర్ పార్క్లో కూడా మేము మన సలవ పందిర్లు వేసినాము. ప్రతి ఒక్క ఎనిమల్కు ఆ సలవ పందిర్లు ఎండకు వచ్చి ఉండడానికి మరి వాటరింగ్ కూడా చేస్తూ ఉంటాం. అన్ని విధాలుగా మరి వానికి సమ్మరు ఎండ వేడి తగలకుండా కూడా మనకి ఓఆర్ఎస్ కూడా ఇవ్వటం, వాటర్లో కలిపి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ పులులు ఉన్నాయి, మన దగ్గర పులులు, తర్వాత క్రొకడైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి యొక్క సంరక్షణ ఎలా తీసుకుంటున్నారు? చీటా కూడా ఉంది కదా, వాటి దగ్గరికి ఎలా వెళ్తున్నారు? వాటికి కావాల్సిన ఆహారం ఏమి ఇస్తున్నారు? మేము వాటికి జనరల్గా మనం ఈవినింగ్ టైంలో 5:30కి 3 కేజీల బీఫ్ ఇస్తాం. మన కాడ 2 చిరుతపులు ఉన్నది, ఒకటి మేలు ఒకటి ఫీమేలు. అవి వాటికి ఎండ తట్టుకోవడానికి స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసినాం. మరి వాటికి ఎండ వేడి కూడా తగలకుండా వాటర్లో వాటికి ఓఆర్ఎస్ ఇట్లా కలపడం, మరి బలం టానిక్ కూడా కలపడం చేస్తున్నాం. అంటే ఈ చిరుతపులులో కాకుండా ఇతరంత జంతువులు ఉన్నాయి ఇక్కడ కొన్ని. ఇది మన టాటాయిస్ కానీ లేకపోతే పికాక్స్ ఇలాంటి పక్షులు కూడా ఉన్నాయి కదా, వీటన్నిటికీ డాక్టర్స్ కానీ ఎవరైనా వచ్చి పరీక్ష చేస్తున్నారా? మాకు రోజు డాక్టర్ గారు వస్తారు, కంపౌండర్ కూడా ఉంటాడు. వాటికి సంబంధించిన ఏమైనా డల్గా ఉన్నా కూడా వాటికి వేడిదల చేసినా కూడా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వెంటనే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఏమేమి పక్షులు ఉన్నాయి, ఏమేమి జంతువులు ఉన్నాయి, మీరు ఒకసారి చెప్పగలుగుతారా? మన దగ్గర చిరుతపులులు ఉన్నాయి, ఎలుగుబంటి ఉన్నది, క్రొకడైల్ ఉన్నది, జంగిల్ క్యాట్ ఉన్నది. మరియు డీర్స్లో కూడా మనకు ఒక స్పాటెడ్ డీర్ ఉంది, నీలిగాయ ఉన్నది, చౌసింగా ఉన్నది, బార్కింగ్ డీర్ ఉంది, హగ్ డీర్ ఉన్నది. మరి అదేవిధంగా క్రొకడైల్కు ఈ యొక్క మన స్టార్ టాటాయిస్ కూడా చలవ పందిర్లు వేసినాం. డీర్ పార్క్ కూడా చలవ పందిర్లు వేసినాం. మరి బర్డ్స్లో కూడా వివిధ రకాలైనటువంటి రామచిలుకలు మనకు ఎల్లో ఉన్నాయి, వేరు రకాలుగా కొన్ని రకాలైనటువంటి పావురాలు ఉన్నవి. మరి అదేవిధంగా రామచిలుకలు ఉన్నాయి. మరి ఇంకోటి గ్రే జంగల్ ఫోలు, రెడ్ జంగల్ ఫోలు, వైట్ నెమళ్ళు, మరి మామూలుగా మనకు అడవిలో ఉండే నెమళ్ళు కూడా మనకు నెమల్ ఎంక్లోజర్ కూడా ఉన్నది. దానికి కూడా మేము సమ్మర్లో నెమళ్ళకు కానీ ఇతర పక్షులకు కానీ ఏమి ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చూస్తే ఇక్కడ మనకు డీర్స్ కానీ కొన్ని ఇక్కడ వాటర్ సప్లై కానీ ఇట్లాంటివి లేకపోవడంతో పాటు మన కాంపౌండ్ దొరికి బయటికి వెళ్ళాయి. కానీ ఈసారి వాటికి ఏమైనా రక్షణ తీసుకుంటున్నారా చర్యలు? ఇప్పుడు మనకు పూర్తిగా ప్రహరీ గోడ ఉన్నది. బయటికి పోకుండా మొత్తం ఎక్కడికక్కడ మేము రోజు పర్యవేక్షిస్తూ ఉంటాము. బయటపడే పరిస్థితి లేదు. అప్పుడు ఆ గతంలో ఒక 15-20 సంవత్సరాల క్రితం ఆ పరిస్థితి కొద్దిగా ఉండే, కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. చుట్టూ ప్రహరీ గోడ ఉన్నది. మేము కూడా ప్రతిరోజు కూడా తిరగడం జరుగుతుంది. గోడ చుట్టూ కూడా ఏమైనా డ్యామేజ్ అయిందా, ఏమైనా అవకాశాలు ఉందని కూడా మొత్తం కూడా మేము చెక్ చేసుకుంటాను. ప్రతి దానికి కూడా సపరేట్గా ఎంక్లోజర్స్ ఉన్నాయి. మొత్తం ఈ యొక్క జూ పార్క్లో యొక్క జంతువులు కానీ ఇటు పక్షులు కానీ రక్షించుకోవడానికి మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎంతమంది ఆఫీసర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ మేము ఆఫీసర్స్ము, మాకు రేంజ్ ఆఫీసర్ గారు ఉంటారు. మరి మాకు ఉన్నతాధికారి సీసీఎఫ్ గారు, డిఎఫ్ఓ గారి ఆదేశాలతో మేము ఇక్కడ పనులు నిర్వహించడం జరుగుతుంది. ఏదైనా వర్క్స్ కానీ బడ్జెట్ కానీ మాకు సీసీఎఫ్ గారు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఇప్పుడు టైగర్ మోట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా విజిటర్స్ యొక్క ఆహ్లాదం కోసము అది ఒక 2-3 నెలల్లో మాకు టైగర్ వచ్చే అవకాశం ఉన్నది. మరి ఇతర సిబ్బంది కూడా మనం బీట్ ఆఫీసర్లు 3 ఉన్నాము, ఒక 2 సెక్షన్ ఆఫీసర్లు ఉన్నాము, ఎఫ్ఆర్ఓ గారు. ఎప్పటికి నిరంతరం ఇక్కడ అందరం కూడా పర్యవేక్షణలో ఉంటాం. మొత్తం ఎంతమంది ఉంటారు? మొత్తం ఇక్కడ 6 సిబ్బంది ఎప్పటికీ పర్యవేక్షణలో ఉంటాను. మరి
మరి అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఎనిమల్స్ సంరక్షణలో ఒక 18 మంది ఎనిమల్ సంరక్షణలో ఉన్నారు. ఈ లాన్ మెయింటెనెన్స్ కూడా చల్లదనం కోసము లాన్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు ఒక 12 మంది వాళ్ళు ఉన్నారు. మొత్తం ఇక్కడ ఒక 30 మంది దాకా వర్కర్స్తోని నిరంతరం ఎనిమల్స్ సేవ చేసుకుంటూ మరియు ప్రజలకు కూడా ఆనందం కలిగించే విధంగా మేము తగిన చర్యలు తీసుకుంటాను. ఇది ఇక్కడ బీట్ ఆఫీసర్ చెప్పేది. మనకు మొత్తం మీద చూస్తే ఈ యొక్క ఎనిమల్స్ కానీ ఇటు జంతువులు కానీ ఇటు పక్షులను కానీ మొత్తం కాపాడుకోవడానికి మొత్తం 30 నుంచి 40 మంది వరకు సిబ్బంది ఉండి వీరి యొక్క సంరక్షణ కాపాడుతున్నామని చెప్తున్నారు. అదే కాకుండా ఇక్కడ ఉన్న పక్షులకు కానీ జంతువులకు కానీ ఇటు చలవ పందిర్లు వేయడంతో పాటు ఇటు గ్రీనరీ కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క గ్రీనరీ చలవ పందిర్లు ఇవన్నీ వేసి వాటికి కావాల్సిన సంరక్షణ ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నామని చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు ఇక్కడ పెద్ద పులులు కూడా రానున్న రోజులలో కూడా పెద్ద పులులు కూడా తీసుకొచ్చి ఇక్కడ వచ్చే ప్రేక్షకులకు కానీ వచ్చే ఒక పర్యాటకులకు కానీ అందరికీ కన్విన్స్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు వీరికి కావాల్సిన అన్ని జంతువులకు కానీ ఇటు పక్షులకు కానీ ప్రతి ఒక్కటి ఇటు డాక్టర్లతో పాటు మొత్తం ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వాటికి మనుషులకు ఎలాంటి చర్యలు తీసుకుంటామో వాటిపైన కూడా అలాంటి పరిరక్షణ కూడా చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ DA4 కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.